ఇక సీఎం హోదాలో రేవంత్ తన సొంత జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ మరో ఉద్యమానికి బీఆర్ఎస్ నేతలు శ్రీకారం చుట్టారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును చెరబడుతున్న ఏపీ, కర్ణాటక బండారాన్ని బయటపెట్టిన మహబూబ్ నగర్ నేతలు ఈసారి కృష్ణా, భీమా నదులపై నిర్మిస్తున్న కర్ణాటక చేస్తున్న జలదోపిడిపై సమరబేరి మోగించనున్నారు. భీమా, కృష్ణా నదుల నీళ్లకు సంబంధించి కర్ణాటక చేస్తున్న జలదోపిడిపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. అక్రమంగా నిర్మిస్తున్న అడ్డుకట్టెలపై ఆందోళనకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు చేలో కర్ణాటకకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కర్ణాటకకు తరలి వెళ్లనున్నారు. భీమా, కృష్ణా నదులపై బ్రిడ్జి కమ్ బ్యారేజ్ల పరిశీలనతో పాటు నారాయణపూర్ డ్యాంను కూడా పరిశీలించనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ రెండు నదులకు వస్తున్న వరద జలాలు తెలంగాణకు రాకుండా కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అడ్డుకుంటుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలోకి తొక్కి ఎగువ రాష్ట్రం తెలంగాణకు చుక్కనీరు రాకుండా ఎక్కడికక్కడే అక్రమంగా చిన్న చిన్న బరాజులు నిర్మిస్తోందని మండిపడుతున్నారు. ఈ అంశంపై స్పందించని రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా చేస్తామంటున్నారు నేతలు. గతంలో కూడా 15 రోజుల క్రితం కూడా మేము తుంగభద్రలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అక్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోయేదాని మీద కర్ణాటకలకే పోయి గతంలో మహారాష్ట్రలో పోయి దెబ్బలు తినొచ్చారు చూడడానికి పోతే. కానీ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, దెబ్బలు తిన్నా సరే పర్లేదని చెప్పి అందరం కలిసి పోయినాం, ఎండగట్టినాం. ముగ్గురు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పనులు వేగవంతం అవుతున్నాయి, శ్రీశైలంకు రావాల్సిన నీళ్లలో కృష్ణా కన్నా ఎక్కువ నీళ్లు తుంగభద్ర నుంచి వస్తాయి. తుంగభద్రని మీరు కట్టుకుంటా పోయి అక్కడనే అడ్డుకట్టేస్తే శ్రీశైలం ఏమైపోవాలి, నాగార్జునసాగర్ ఏమైపోవాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఏమైపోవాలి, కేఎల్ఏ ఏమైపోవాలి, భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు ఇవేమైపోవాలని చెప్పి నిలదీసినాం. మరి ఇప్పుడు కొంత ఆగింది. అంతకుముందు మేమందరం కూడా 3 సంవత్సరాలుగా వస్తా ఉంది, 90% పనులు కంప్లీట్ అయినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎందుకు పనులు ముందుకు పోతలేవు, ఆ 10% పిలిచిన కాలువ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు, 10% కంప్లీట్ అయితే 10 లక్షల ఎకరాలకు ఇమ్మీడియట్ గా నీళ్లు వస్తాయి కదా, రెడీగా 60 టీఎంసీలు, దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి కదా, పంపులు ఉన్నాయి, కాలువలు అయిపోయినాయి, టన్నల్ అయిపోయింది, పైప్ లైన్లు అయిపోయినాయి, రిజర్వాయర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఆన్ చేస్తలేరు, పెట్టిన మోటార్ అని చెప్పి నిలదీసినాం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల గురించి మేము చూస్తాం. మరి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయినా మరి పైన నీళ్లు అడ్డుకోకపోతే ప్రశ్నార్థకం. గుండ్రేవుల దగ్గర ఆంధ్ర వాళ్ళు కాసుకొని కూర్చున్నారు మొత్తం నీళ్లు తీసుకుపోవడానికి. గుండ్రేవుల నుంచి, కురుడి నుంచి, ఆ పైన చిక్కలమరి నుంచి, చిక్కల మంచల, నావలి రిజర్వాయర్ ఇవన్నీ కట్టుకుంటూ పోతే తుంగభద్ర నుంచి నీళ్లు రావని కొట్లాడినాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఆర్డీఎస్ రైతులను కానీ పాలమూరు రైతులను కానీ కాపాడుకుంటాం. మరి ఇవాళ కొత్తగా ప్రమాదం ఏంటంటే కృష్ణ, శ్రీశైలం నీళ్లు రావాలంటే తుంగభద్ర, కృష్ణా రివర్, భీమా. ఇవాళ కృష్ణా పైన, భీమా పైన అక్రమంగా బ్యారేజీలు, అక్రమంగా లిఫ్ట్లు, అక్రమంగా ఆల్మట్టి డ్యామ్ను 300 టీఎంసీ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఉంది. భీమా దగ్గర, గూడూరు దగ్గర అక్రమంగా నదికే 25 హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. అంటే ఈ వర్షాకాలం తర్వాత సుక్క నీళ్లు రావు. ఇక్కడ దాదాపు 1,50,000 ఎకరాలు, టోటల్ గా 1,50,000 ఎకరాలు దాదాపు నీళ్లు యాసంగి పంటలు పండేటివి ఎండాకాలం. ఇలా ఒక్క సుక్క నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండే పరిస్థితి లేదు. పాలమూరు శాశ్వతంగా ఎడారి మారడానికి పక్క రాష్ట్రాలు కాచుకొని కూర్చున్నాయి.
రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహబూబ్ నగర్ నుంచి మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, మరి భీమా కృష్ణా నదులపై కర్ణాటక జలదోపిడిపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. అక్రమ చెక్ డ్యాంల పరిశీలనకు నేడు చెలో కర్ణాటకకు పిలుపునిచ్చింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నరేష్? అమూల్య, ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటక రాష్ట్రం అక్రమంగా చేపట్టినటువంటి బ్యారేజ్ల నిర్మాణము, చెక్ డ్యాంల నిర్మాణాన్ని పరిశీలించనుంది. ఈసారి కరువు నేపథ్యంలో వర్షాలు కర్ణాటకలో కురిసినప్పటికీ కూడా దిగువకు నీళ్లిచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడంతో మన రాష్ట్రంలో రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎగువన కర్ణాటక రాష్ట్రం వచ్చినటువంటి నీటిని మొత్తం కూడా ఆపుకోవడంతో దిగువకు చుక్క నీరు కూడా రానివ్వడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్రం చేపట్టినటువంటి అక్రమ ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరింది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు ఈ ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరారు. గతంలో కూడా ఆర్టీఎస్ వద్ద కర్ణాటక చేపట్టినటువంటి ప్రాజెక్టులను కూడా పరిశీలించడానికి బీఆర్ఎస్ బృందం వెళ్ళింది. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర జల హక్కులను కాపాడేటందుకు బీఆర్ఎస్ బృందం కర్ణాటక ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరింది. గత కొంతకాలంగా కూడా కర్ణాటక ఎగువన నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా అనేక రకాలుగా కృష్ణా నీళ్లను, భీమా నీళ్లను కూడా కిందికి రానియకుండా అనేక రకాలుగా బ్యారేజ్లను నిర్మించి నీటిని మళ్లిస్తూ ఉంది. ఇవన్నీ కూడా అనధికారికంగా నీటి తరలింపు అవుతుంది. దీనిపైన కేఆర్ఎంబి కావచ్చు, సిడబ్ల్యూసి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుతో పాటు దిగువన అనేక రకాలుగా బ్యారేజ్లు కట్టడంతో వందల టీఎంసీల నీళ్లన్నీ కూడా కర్ణాటక అక్రమంగా వాడుకుంటుంది. దీంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఏటా కూడా యాసంగి సీజన్ లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుంది. ప్రతి సందర్భంలో కూడా తాగునీటి అవసరాలకు కూడా కర్ణాటకను అడగాల్సి వస్తుంది. గతంలో ఒక 10 ఏళ్ల క్రితం మార్చి వరకు కూడా వరద నీరు జూరాలకు వచ్చేది. కానీ ఇప్పుడు అక్టోబర్ నాటికే వరద నీరు రాకుండా అయింది. దీంతో యాసంగి సీజన్ లో క్రాప్ హాలిడేలు గత 3 సార్లు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రాన్ని తాగునీటి అవసరాల కోసం కూడా ప్రతి సందర్భంలో కూడా అడగాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక చేపట్టినటువంటి అక్రమ ప్రాజెక్టులను పరిశీలనకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని, పాలమూరు జిల్లా లేకపోతే ఎడారిగా మారుతుందని బీఆర్ఎస్ చెప్తూ ఉంది. ఈ ప్రాజెక్టులో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని బీఆర్ఎస్ చెప్తుంది. పాలమూరులో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాలతో పాటు శ్రీశైలానికి కూడా కృష్ణా నీళ్లు, ఇటు తుంగభద్ర నీళ్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. దీంతో ఈ కృష్ణా, భీమా నదుల మీద ఏర్పాటు చేసినటువంటి అన్ని లిఫ్ట్ల భవితవ్యం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. లక్షలాది ఎకరాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించింది. అయితే ఈ ప్రాజెక్టులకు అన్నిటికి కూడా భవిష్యత్తులో నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. దీంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు అంతా కూడా సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది, ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంది. సీఎం ఈ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాజెక్టులన్నీ భవితవ్యం అంతా కూడా ప్రశ్నార్థకంలో పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులు కర్ణాటక చేపట్టినటువంటి అనేక రకాల అక్రమ ప్రాజెక్టులన్నిటి కూడా అడ్డుకోవడానికి రాజకీయాలకు అతీతంగా కూడా కలిసి వస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి చెప్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ నరేష్.